ఒకరోజు పిల్లల్ని తినేసేది. అప్పుడు కాకి ఒకరోజు అది తెలుసుకొని ఎంత బాధపడి ఒక అంతఃపురంకి వెళ్ళింది. అంతఃపురంలో రాణి స్నానం చేస్తూ ఉంటే అక్కడ హారాలు తీసుకొని ఇక్కడ నుంచి తెచ్చి వేసింది. ఇక్కడ వేసింది. ఎక్కడ? పావు పుట్టలో వేసింది. వెరీ గుడ్. అప్పుడు బట్టలు పావుని చంపేసి అంతఃపురంకి తీసుకెళ్ళిపోయారు. హారాన్ని అంతఃపురంకి తీసుకెళ్ళిపోయారు. ఈ కథకి నీతి ఏంటంటే ఉపాయంతో ఎంతటి అపాయమైనా తొలగించుకోవచ్చు, దాటవచ్చని తెలుస్తుంది. ఒక పెద్ద చెట్టు మీద ఒక కాకి దాని పిల్లలతో చాలా ఆనందంగా గడిపింది. అక్కడే కిందనే ఒక పాము పుట్ట ఉండేది. ఆ పాము ఒకరోజు కాకి ఆహారం తెద్దామని వెళ్తే పాము వచ్చి పిల్లలన్నీ తినేసేది. అప్పుడు కాకి ఇదంతా చూసి చాలా బాధపడింది. అప్పుడు కాకి అనిపించింది ఈ పీడ ఎలాగన్నా వదిలించుకోవాలని. అప్పుడు కాకి అంతఃపురానికి వెళ్ళి రాణులు స్నానం చేస్తుంటే నగ తీసుకొని పుట్టలో వేసింది. అప్పుడు ఆ పుట్టలో పాము అప్పుడు భటులు వచ్చి పాముని చంపి హారాన్ని అంతఃపురానికి తీసుకెళ్ళారు. నీతి ఉపాయంతో ఎంతటి అపాయమునైనా దాటవచ్చని తెలుస్తుంది. కాకి ఉపాయం కదా. ఒక నది చివర ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకొని తన పిల్లలతో హాయిగా ఉండేది. ఆ చెట్టు కింద పుట్ట, ఆ పుట్టలో పాము. పిల్లల కోసం కాకి రోజు ఆహారం తీసుకుపోతే ఆ పాము చెట్టు మీదకి వచ్చి పిల్లలని గుడ్లని తినేసేది. అది చూసిన కాకి చాలా విచారించింది. పాము పీడను వదిలించుకోవాలనుకుంది. కోటలో రాణిలు నగలని వదిలి చూడడం కాకి చూసింది. ఆ కాకి ఒక హారాన్ని తీసుకొని ఈ పుట్టలో వేసింది. అది చూసిన భటులు ఆ పుట్టని తవ్వి పాముని చంపి హారాన్ని తీసుకెళ్ళారు. కాకి పాము పీడ తొలగిపోయింది. నీతి ఉపాయంతో ఎంతటి అపాయంనైనా తొలగించుకోవచ్చని తెలుస్తుంది. వెరీ గుడ్. కాకి ఉపాయం కదా. నది తీరాన ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద కాకి గూడు పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని హాయిగా ఉంది. ఆ చెట్టు కింద ఒక పాము ఉండేది. పాము పుట్ట ఉండేది. ఆ కాకి ఎప్పుడు పిల్లల కోసం ఆహారం తీసుకొని రావడానికి అంటే పాము మెల్లగా చెట్టు పిల్లల్ని తింటుంది. అది గమనించిన కాకి చాలా బాధపడింది. కాకి పాము పీడను వదిలించుకోవడానికి ఉపాయంను ఆలోచించింది. చెట్టు
రాజుగారి చేత ఉంటే రాణి స్నానం చేస్తుంటే నగల్లో తెచ్చి పుట్టలో వేసింది. రాజభటులు రాజు బట్టలు అది గమనించి పుట్టని తవ్వి పాముని చంపి ఆ హారాన్ని తీసుకెళ్ళారు. కాకి మీద వదిలిపోయింది. కాకి పాము పీడ వదిలిపోయింది. ఈ ఉపాయంతో ఎంతటి అపాయమైనా దాటవచ్చని తెలుస్తుంది. వెరీ గుడ్. క్లాప్స్. కథ నది తీరాన ఒక చెట్టు మీద కాకి తన పిల్లలతో హాయిగా ఉండేది. చెట్టు కింద ఒక పుట్ట, దాని లోపల ఒక పాము ఉండేది. ఇప్పుడేమో అదే కాకి తన పిల్లల కోసం ఆహారం తీసుకోవటానికి రావటానికి వెళ్ళినప్పుడల్లా పుట్టలోని పాము చెట్టుపైకి ఎక్కి కాకి పిల్లలను తినేస్తూ ఉండేది. ఆ విషయాన్ని తెలుసుకొని కాకి చాలా విచారించింది. పాము పీడను ఎలాగైనా వదిలించుకోవాలని కాకి అనుకుంది. పాము రాజుగారి కోట దగ్గరకు వెళ్ళి రాణిగారి హారాన్ని తెచ్చి పుట్టలో వేసింది కాకి. అది గమనించిన రాజభటులు పుట్టను తవ్వి పాముని చంపి ఆ హారాన్ని తీసుకున్నారు. కాకి పాము పీడ తొలగిపోయింది. ఈ కథ నీతి ఏంటంటే ఉపాయంతో ఎంతటి అపాయమైనా దాటవచ్చని తెలుస్తుంది. వెరీ గుడ్. కాకి ఉపాయం కథ. నది తీరన ఒక చెట్టు నది తీరన ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు పైన కాకి వాళ్ళ పిల్లలతో హాయిగా ఉండేది. ఆ కింద ఒక పెద్ద పాము పుట్ట ఉండేది. కాకి పిల్లల కోసం ఆహారం తేడానికి వెళ్ళినప్పుడు పాము మెల్లగా పైకి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని తినేది. కాకి ఆ విషయాన్ని తెలుసుకున్న కాకి విషయాన్ని తెలుసుకుంది. చాలా విచారించింది. పాము పీడను ఎలాగోలాగా వదిలించుకోవాలి అని రాజకోట దగ్గరికి వెళ్ళింది. రాణి యొక్క నగలను తీసుకొని పాము పొట్టలో వేసింది. ఆ భటులు వచ్చి పాము పుట్టని తవ్వారు. పాము బయటకు వచ్చింది. పాముని చంపేసి ఆ నగలు తీసుకొని కోటకి వెళ్ళిపోయారు. కాకి పాము
పీడ పాము పీడ తొలగిపోయింది. తొలగిపోయింది. నీతి నీతి ఉపాయంలో ఎంతటి అపాయంనైనా అపాయమైనా దాటవచ్చని దాటవచ్చని తెలుస్తుంది. తెలుస్తుంది. వెరీ గుడ్, క్లాప్స్. తీరమ్మా. పెద్ద చెట్టు లేదు. ఆ చెట్టు పైన కాకి ఉంది. ఆ చెట్టు కింద పెద్ద కాకి తన పిల్లలతో సంతోషంగా ఉండేది. పెద్ద చెట్టు కింద పెద్ద పుట్టు ఉండేది. ఇతరుల పాము. కాకి పిల్లలను ఆహారం తేడానికి బయటికి వెళ్ళినప్పుడు పాము చిన్నగా వచ్చి కాకి పిల్లల్ని తినేసింది. అది గమనించిన గమనించిన కాకి చాలా విసారించింది. పాము పీడను పాము పేరు ఉపాయంను ఆలోచించింది. కాకి కోట దగ్గరికి ఎక్కడ ఎక్కడ పుట్టలో. దానితో కాకికి ఉపాయంతో దాటవచ్చని తెలుస్తుంది. వెరీ గుడ్, క్లాప్స్. పుట్టలో పాము ఉండేది. ఒకరోజు కాకి ఆహారం తీసుకోవడానికి వెళ్తే పాము చెట్టు పైకి పైకి వెళ్ళి వెళ్ళి పిల్లలకి తింటూ ఉండేది. ఒకరోజు దానితో కాకి చాలా బాధపడింది. ఆ విషయాన్ని తెలుసుకున్న కాకి చాలా బాధపడింది. పాము పీడను వదిలించుకునే పాము పీడ వదిలించుకునే ఉపాయం ఆలోచించింది. ఒకరోజు కోట దగ్గర నుంచి ఆహారం కాదు, రాణి నగలను తీసుకొని వచ్చి నగ తీసుకొని పాము పుట్టలో వేసింది. రాజభటులు భటులు పాముని చంపేసి పుట్టను తవ్వి పుట్టలో తవ్వి పామును చంపి హారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. కాకికి పాము పీడ తొలగిపోయింది. కాకికి పాము పీడ తొలగిపోయింది. నీతి ఉపాయంతో ఎంతటి అపాయంనైనా దాటవచ్చని తెలుస్తుంది. వెరీ గుడ్, క్లాప్స్.